జనగామ జిల్లాలోని చంపగెల్స్ మెటర్నిటీ హాస్పిటల్లో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. ల్యాబ్ కూడా ఎక్కడ ప్రాపర్గా ఇక్కడ ల్యాబ్లో కూడా ఎలాంటి ఫెసిలిటీస్ లేవన్నది కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కొంతమంది బాధితులు కూడా ఇక్కడ ఆ ల్యాబ్లో ఒక ట్రీట్మెంట్ చేయాలన్నా టెస్టులు చేయాలన్నా కానీ ఇక్కడి నుండి దాదాపు ఒక 6 కిలోమీటర్ల పైగా మళ్ళీ జనగామ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ల్యాబ్ దగ్గర మనం ఉన్నాము. ఇందులో ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా కనుక్కుందాము. ఎందుకంటే ఇప్పటి వరకు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ల్యాబ్లో ఏమైనా ఉన్నాయా, అసలు వీళ్ళు ఏమేమి చేస్తున్నారు, వీళ్ళకు ఉన్నటువంటి చెప్పండి బ్రదర్. మీకు ఇప్పుడు వచ్చినటువంటి పేషెంట్స్కు మీ దగ్గర ఏమేమి టెస్టులు అందుబాటులో ఉన్నాయి, అసలు ఒక గైనకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అలాగే పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టెస్టులు మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయా? అన్నీ అంటే సిబిపి మిషన్ ఇట్లా లేదు. ఒకటి ఏంటంటే టీఎస్బీ అవుతుంది, మాన్యువల్ షుగర్ టెస్ట్ అవుతుంది. అంటే నార్మల్ మాన్యువల్ వేసి అయితే ఇక్కడ అవుతున్నాయి, కానీ మిషనరీస్ అయితే ఏం లెక్క ఇక్కడ ఏం లేవు. ఎక్కడ అవుతా ఉంటాయి మళ్ళీ ఇవన్నీ? అవన్నీ అబ్బులో, తెలంగాణ అబ్బులో అవుతాయి. జనగాంలో ఏరియా హాస్పిటల్ ఆపోజిట్లో అవుతాయి. ఎంత దూరం ఉంటుంది అది ఇక్కడ నుండి? ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్. ఓకే. అంత దూరం నుంచి మళ్ళీ వెళ్ళి రావడానికి మీకు అంటే పేషెంట్స్ కూడా అంటే మీరు పంపిస్తారా, శాంపుల్స్ పేషెంట్స్ని పంపిస్తారా? అర్జెంట్ ఉంటే వాళ్ళే వెళ్తారు, లేకపోతే మేమైతే నార్మల్గా ఓపీ అయితే మేమే తీసుకుని వెళ్తాం. ఓకే. ల్యాబ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది ఇక్కడ? 24 hours. 24 hours. మీరు 2 గంటలకే 12 గంటలకే ల్యాబ్ బంద్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు కదా ఇక్కడ వీళ్ళు? లేదు 24 hours. అంటే ఓపీ టైం ఏమో 2 వరకు, తర్వాత అడ్మిట్ వాళ్ళకి 24 hours ఉంటుంది అవైలబుల్లో. ఇప్పుడు ఎందుకంటే ఎంత దూరం నుంచి వచ్చేటువంటి పేషెంట్స్ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటే ఎంత పెద్ద స్పేస్ కదా, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడనే ఉంటే ఇంకా బెటర్ కదా. మరి అట్లాంటప్పుడు పేషెంట్స్ దగ్గర నుంచి మీకు ఏమైనా ఒత్తిడి వస్తుందా ఇక్కడ? ఒత్తిడి అంటే ఇక మండే రోజు, సండే ఓపెన్ ఉండదు కాబట్టి మండే రోజు ఎక్కువ పేషెంట్స్ వస్తారు. ఇట్లా చాలా రష్ ఉంటుంది, శాంపిల్స్ ఇట్లా ఎక్కువ వస్తాయి, కానీ మిషనరీస్ ఇక్కడ లేవు. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ల్యాబ్ మొత్తం ఇదే స్పేస్ ఇంతే, ఇంకా వేరే ఏం లేదు అంటే బయట చెప్పండి. శాంపిల్ కలెక్షన్ పక్కన ఓన్లీ శాంపిల్ కలెక్షన్ మాత్రమే ఇక్కడ ఓన్లీ సిబిపి మాత్రమే ఇక్కడ చేస్తారు. సిబిపి అవుతుంది, మాన్యువల్ టెస్ట్లో ఓన్లీ నార్మల్ అవుతాయి. అవన్నీ మిషనరీస్ అన్నీ తెలంగాణ హబ్లో ఉన్నాయి ప్రజెంట్. ఇప్పుడు అవన్నీ ఇక్కడే ఉంటే ఇంకా బెటర్ కదా. ఓకే. అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ పడ్డది కదా, ఇక్కడ మీకు అందుబాటులో ఉండాలన్నా ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ పేషెంట్స్కి అందుబాటులో ఉండాలని ఉంటేనే బెటర్ కదా. దానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి? సార్ వాళ్ళు అయితే మిషనరీస్ అనేది తెప్పిస్తా అని చెప్పినారు. సార్ వాళ్ళకి చెప్తే ప్రాబ్లం చెప్తే తెప్పిస్తానని అయితే చెప్పారు. ఓకే. ఈ హాస్పిటల్ గట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మనమైతే ఇప్పుడు నాదైతే ట్రైనింగ్ పీరియడ్, నాకు అంటే తెలియదు అంత పర్ఫెక్ట్లీ. ఓకే. అయితే ఇక్కడ మనం కొద్దిగా గమనించాల్సింది, ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే ల్యాబ్. అంటే దాదాపు ఇక్కడికి నెలకు ఒక 400 వరకు డెలివరీస్ అవుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. సిద్దిపేట, అలాగే సూర్యాపేట, ఇటు పోతే నల్గొండ, ఇటు పోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుండి కూడా పేషెంట్స్ వస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఒక ల్యాబ్ ఫెసిలిటీస్, ఒక గైనకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి అలాగే పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ చిన్న పిల్లలకు సంబంధించి కూడా కొన్ని బ్లడ్ టెస్టులు కానీ ఎమర్జెన్సీ సర్వీసులు కానీ టెస్ట్ రిపోర్ట్ కావాలంటే 8 కిలోమీటర్లు జనగామకు వెళ్ళి ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి. అక్కడి నుండి ఇక్కడ వచ్చేంత వరకు ఎందుకంటే రిపోర్ట్స్ ఇక్కడ వీళ్ళు వెళ్ళి తీసుకొస్తే మాత్రం ఒక రోజు పడుతుంది. అదే ఎమర్జెన్సీలు అయితే మాత్రం పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ మాత్రమే పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా ల్యాబ్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడికి తీసుకొస్తే చాలా వీళ్ళకు పేషెంట్స్కి అలాగే వాళ్ళ అటెండెన్స్ కూడా ఎంతో ఇబ్బందులు తప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ అయింది కాబట్టి వస్తున్నటువంటి పేషెంట్స్కి దూరం అంటే దాదాపు 8 కిలోమీటర్ల దూరం వెళ్ళి రావాల్సి ఉంటుంది. ఇక్కడ హోటల్ కూడా ఏమో అందుబాటులో ఉండదు. ఇక్కడ చంపగిల్స్ అనేది ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో నుండి పేషెంట్స్ నైట్ పూట రావాలంటే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ డ్యూటీలు చేసేటువంటి వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. కాబట్టి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ అలాగే ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉంటేనే ఇటు పేషెంట్స్ అటెండెన్స్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్లకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం వీళ్ళంతా యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వచ్చేటువంటి పేషెంట్స్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నుండి తిట్లు తప్పేటువంటి బాధ కూడా తప్పుతుందన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నిజంగా పేషెంట్స్ అలాగే వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నట్టు బ్లడ్ టెస్ట్కు సంబంధించి వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనం కనుక్కుందాము. చెప్పండి అమ్మా, చాలామంది పేషెంట్స్ బయటికి వెళ్ళిపోతున్నారు, సిరంజీలు కూడా మీరు పేషెంట్స్ని తెచ్చుకోమని చెప్పి అంటున్నారట, నిజమేనా? నిజమే, మాకు రావట్లేదు సిరంజీస్ రావట్లేదు, మాకు సిబిపి మిషన్ లేదు, మైక్రోస్కోప్ లేదు, ఏం లేదు మా దగ్గర. పేషెంట్లు ఏమో వచ్చి మీ దగ్గర ఏం కావట్లేదు మా దగ్గరికి వచ్చి వాళ్ళు అరుస్తున్నారు.
మేము అప్పుడు ఏం చెప్పాలి, మేము ఇట్లా చేయడానికి వచ్చినాం కదా ట్రైనింగ్, వాళ్ళు వచ్చి మా మీద అరుస్తున్నారు. అదే రిపోర్ట్స్ కూడా మాకు రావట్లేదు, ఇక్కడ రాసి ఇవ్వడానికి కూడా రిపోర్ట్స్ లేవు, సర్వర్ కూడా చక్కగా రాదు, ఏం లేదు, ప్రింట్ మిషన్ కూడా లేదు. మరి ఇవన్నీ ఎట్లా సాల్వ్ చేస్తున్నామా? ఇంతమంది పేషెంట్స్ వస్తున్నారు, రోజు 100 మంది వస్తున్నారు కదా, వీళ్ళందరికీ ఎట్లా ట్రీట్మెంట్ చేస్తున్నారు? అసలు ల్యాబ్ రిపోర్ట్ లేకుండా వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ అందిస్తున్నారు? డాక్టర్లు కూడా ఏం తీసుకుంటున్నారు? అన్నీ మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు లేకుండా కూడా మా డబ్బులు పెట్టుకొని మేమే బయట కొనుక్కొచ్చుకొని ఇస్తున్నాం వాళ్ళకు, అంతే. మరి దీనికి సొల్యూషన్ ఏంటమ్మా? మీరు కనీసం సిరంజీలు కూడా తెచ్చుకోకపోతే ఇప్పుడు మీ ఆఫీసర్లకు వీళ్ళు ఏమైనా చెప్పారా? వాళ్ళు ఏమంటున్నారు? పంపిస్తామని అంటున్నారు, అంతేగాని ఇంకా పంపించట్లేదు. ఇది ఎప్పటి నుంచి ఉందమ్మా సమస్య? ఇది 2 months అవుతుంది, అంతే. 2 months సిరంజీస్ రాకపోవడం మాత్రం 2 months అవుతుంది. మొన్నటిదాకా ఈటీటీఏ ట్యూబ్స్ కూడా రాలేదు, ట్యూబ్స్ కూడా పంపించలేదు మొన్నటి నుండి. ఓకే, ఇప్పుడు చూడొచ్చు అంతా ఎంటీ. ఇక్కడ దాదాపు చూస్తున్నాము, ఏం లేదు. దాదాపు ఏంటంటే ఆ ట్యూబ్స్ కూడా నిన్న మొన్న తెచ్చారని చెప్పి అంటున్నారు. కనీసం ఒక్క దగ్గర ఇక్కడ ఫెసిలిటీస్ కూడా లేకపోవడము, ఇక్కడ ఉన్నటువంటి బర్డెన్ అంతా మా మీద పడుతుంది. మేము నేర్చుకోవడానికి వచ్చాము, ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత కొన్ని ఫెసిలిటీస్ ఉంటే మాకు కూడా, ఎందుకంటే ఏం లేకుండా వీళ్ళు ఏం నేర్చుకుంటారు అన్నది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. కనీసం ఇక్కడ మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. చెప్పండి, ఇంకా ఏమేమి లేవు దీంట్లో అసలు? మాకు మైక్రోస్కోప్ కావాలండి, అది ట్రైనింగ్కి చాలా అవసరం, అది లేదు. సిస్టమ్ ఒక్కటే ఉంది, మాకు ఇంకో సిస్టమ్ కావాలి. మాకు సర్వర్ 12 దాటితే ఇంకో సిస్టమ్ కావాలని కొనుక్కుంటాను. ట్యూబ్స్ ఏం లేవు, సిరంజిస్ కావాలి. ఇవి ఇక్కడ విచిత్రమైన దారుణమైన పరిస్థితి ఏంటంటే, బ్లడ్ శాంపిల్ తీయాలంటే ఇంజెక్షన్ కావాలి. ఆ తీసినటువంటి బ్లడ్ను ఒక ట్యూబ్లలో వేయాలి, కానీ ఆ ట్యూబ్స్ కూడా లేవు, ఇంజెక్షన్స్ కూడా లేవు. ఇట్లాంటప్పుడు మేము ఏం నేర్చుకుంటాము, ఎలా చేయగలుగుతాము? బయట నుండి వచ్చినటువంటి పేషెంట్స్ కూడా మమ్మల్ని, వాళ్ళ అటెండెన్స్ కూడా చాలా తీవ్రంగా దూషిస్తున్నటువంటి సందర్భము. కొన్ని సందర్భాల్లో ఎట్లాంటి ఇబ్బందులు లేనప్పుడు మేమే అంటే వాళ్ళ ఈ ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మేమే కూడా ఈ సిరంజులు కొనుక్కొస్తున్నాం అనేటువంటి ఒక ఆందోళన మాత్రం పాపం వాళ్ళలో కూడా కనిపిస్తుంది. ఇంత దుస్థితిలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో అసలు ట్రీట్మెంట్, బ్లడ్ టెస్టులు ఇవన్నీ కావాలంటే అసలు టెస్టులు ఎలా చేస్తున్నారు, చేసినటువంటి ఏం చూసి వీళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్నది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు బయట కొంతమంది పేషెంట్స్ చెప్పినప్పుడు ఇది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళను బతికించడానిక, ప్రైవేటు ల్యాబ్ల కోసమే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమీ లేకుండా చేస్తున్నారా? ఇది ఒక వ్యూహాత్మకమా, లేకపోతే దీని వెనుక ఎవరు ఉండి ఇక్కడ ఏం లేకుండా చేస్తున్నారు? ఎందుకంటే ప్రభుత్వం అన్నప్పుడు అన్ని ఫెసిలిటీస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే ఇట్లు పేషెంట్స్ ఆరోపిస్తున్నారు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ల్యాబ్లోకి వచ్చి పరిశీలిస్తే మాత్రం ఒక్కటి కూడా ఇందులో లేకపోవడము, కనీసం సిరంజిలు కూడా లేకపోవడం. అంటే ఖచ్చితంగా విధిలేని పరిస్థితులలో పేషెంట్స్ ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు ల్యాబ్లు, ప్రైవేటు క్లినిక్లకు పంపించేటువంటి కుట్రలో ఇది ఒక భాగంగా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడొచ్చు, దాదాపు ఏమీ లేవు ఇక్కడ. ఎంతవరకు చూసినా కానీ ఇక్కడ ఉట్టి ఎంటీ ప్లేసెస్ ఏం చూసినా కానీ జస్ట్ వీళ్ళకి ఏంటంటే ల్యాబ్ ఉంది కాబట్టి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు, దానికి ఒకటి వేశారు, అక్కడ అన్నీ రాసుకోవచ్చు. ఇక్కడ రిఫ్రిజిరేటర్ అని చెప్పి అని ఉన్నది. దాదాపు ఇక్కడ టెస్టింగ్ ఏరియా అని చెప్పి అన్నారు, కానీ శాంపిల్స్ సంబంధించి కూడా ఏం లేవు. బ్లడ్ గ్రూప్ ఏరియా అని చెప్పి ఉన్నారు, కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ లేదు. కనీసం బ్లడ్ టెస్ట్ చేయడానికి కూడా తమ దగ్గర ఫెసిలిటీస్ లేవని చెప్పి అంటున్నారు. ఇక్కడ రొటేటర్ ఉంది, కానీ రొటేటర్ కూడా కనిపిస్తలేదు. ఇక్కడ మైక్రోస్కోప్ కనిపించట్లేదు. ఇక్కడ ఇట్రన్నమా ఇప్పుడు సెంట్రిఫ్యూజ్ కూడా అది లేదు. ఇక్కడ హిమోగ్లోబాలజీ, ఇక్కడ దాదాపు సెల్ కౌంటర్ అని చెప్పి అంటున్నారు. ప్రతి ఒక్క దగ్గర ఉన్నది, కానీ ఇక్కడ స్టిక్కర్లు అతికించారు మాత్రం. కానీ ఇక్కడ ఏమీ ఫెసిలిటీస్ లేకపోవడము, ప్రైవేటు హాస్పిటల్స్లో క్లినిక్లను అలాగే వాళ్ళను బతికించడం కోసమే ఇదంతా జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళు మాత్రం ఎంతో భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకొని ల్యాబ్లలో అలాగే మెడికల్ కాలేజీలలో జాయిన్ అయ్యి తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం వాళ్లకు ఒక నిరాశ మిగులుతుంది. ఏం నేర్చుకోవాలన్నటువంటి ఒక ఆందోళన. 2 నెలల నుండి కూడా వీళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం పనిచేస్తుంది, అలాగే వైద్య శాఖ ఏం చేస్తుంది అన్నటువంటి ఒక పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మెటర్నిటీ హాస్పిటల్ ఇది. మెటర్నిటీ హాస్పిటల్ దూర ప్రాంతాల నుంచి గర్భిణీలు వస్తూ ఉంటారు, అలాగే వారి బంధువులు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సినటువంటి అవసరం మరొక కొత్త జనరేషన్కి కూడా ఇక్కడ వీళ్ళు ఊపిరిపోయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడనే వీళ్ళకి అన్ని ఇబ్బందులు తలెత్తుంటే వీళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు అనేది కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు ఉన్నటువంటి ఫెసిలిటీస్ వెంటనే యుద్ధ ప్రాతిపదికన కలిగించి ఇక్కడ ఇదంతా ఒక విధంగా టెస్టులు చేస్తున్నామన్నటువంటి ఒక మోసంలో భాగంగా అనుకోవచ్చు. ఎందుకంటే పేరుకు మాత్రమే ల్యాబు, పేరుకు మాత్రమే టెస్టులు, కానీ ఇక్కడ రిపోర్ట్లు రాయడానికి కూడా ఏం లేదంటున్నారు. ఇక్కడ నుంచి టీ హబ్కు పంపిస్తామంటున్నారు, కానీ శాంపిల్స్ తీసుకోవాలంటే కూడా ఇక్కడనే తీసుకోవాలి. టీ హబ్కు వెళ్తే టెస్టులు చేస్తారు, కానీ టీ హబ్కు సంబంధించినటువంటి టెస్టులు మాత్రం ఇక్కడే శాంపిల్స్ తీసుకోవాలి. కానీ శాంపిల్స్ తీసుకునేటువంటి
పరిస్థితే ఇక్కడ లేనప్పుడు వాళ్ళని ఎక్కడికి పంపిస్తూ ఉంటారు? ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్కే పంపించేటువంటి పరిస్థితి. ఈ కుట్రను కూడా చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ప్రభుత్వ పెద్దలు, అధికారులు, అలాగే డాక్టర్లు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి దీనికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జనగామ చంపగిల్స్ హాస్పిటల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. ల్యాబ్కి వచ్చేటువంటి పేషెంట్స్, వాళ్ళ అటెండెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చెప్పండి. అసలు మీ సమస్య ఏంది? సమస్య ఏమింది కానీ ల్యాబ్కి వచ్చినాం. మేడం ఏంటంటే అర్జెంట్గా రిపోర్ట్స్ తీసుకొని చెకప్ చేయించుకొని రమ్మని చెప్పారు. వచ్చేసరికి ఇక్కడ ఎవరు లేరు సిబ్బంది. ఇప్పుడు 24 గంటలు అందుబాటులో ఉన్నామని చెప్పి సిబ్బంది అంటున్నారు కదా, మరి ఎవరు ఉంటున్నారా వీళ్ళు? అంటే 24 అవర్స్ అయితే డాక్టర్స్ చూస్తున్నారు. ల్యాబ్కి వచ్చేసరికి ఏంటంటే ల్యాబ్ కూడా 24 గంటలు అంటున్నారు కదా, ఒక్కోసారి ఉంటున్నారు, ఒక్కోసారి ఉండట్లేదు. ఇప్పుడు మీకు డాక్టర్ ఇక్కడ ఎవరు అందుబాటులో రిపోర్ట్స్ లేవా? రిపోర్ట్స్ అంటే ఇప్పుడు ఇస్తే రిపోర్ట్స్ మేడంకి చూపిద్దామని చెప్పి వచ్చినాము. ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు, వస్తాం ఆగండి అని అంటారు. ఒక 10 నిమిషాలు ఆగండి, పావుగంట ఆగండి అంటారు అనమాట. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సినటువంటి అవసరం అయితే ఏంటంటే, కనీసం బ్లడ్ టెస్ట్ చేయాలన్నా కానీ సిరంజిలు కూడా పేషెంట్సే తెచ్చుకోవాల్సినటువంటి ఒక దుస్థితిలో ఈ హాస్పిటల్ ఉందనడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే మినిమం బ్లడ్ టెస్ట్ చేయడానికి కూడా సిరంజిలు మాత్రం హాస్పిటల్లో అందుబాటులో ఉండాలి. అది ఒక చిన్న విషయం. ఇది కూడా పేషెంట్స్ మీదనే భారం మోపడము, పేషెంట్స్ని తెచ్చుకోమని చెప్పడము. కొంతమంది పేషెంట్స్తో పాటు వచ్చేటువంటి అటెండెంట్స్ ఉంటారు, ఉండగరు. కొంతమంది బాధితులే ఈ పేషెంట్సే ఇక్కడికి వస్తుంటారు. కానీ వాళ్ళకి సపోర్ట్ చేయనప్పుడు ఇక్కడ వీళ్ళను పేషెంట్స్ని పట్టించుకునేటువంటి పరిస్థితి. కొంతమంది అటెండెంట్స్ గ్రామాల నుంచి ఎక్కువగా వస్తుంటారు కాబట్టి వాళ్ళకు చాలా విషయాలు తెలియవు. అట్లాంటప్పుడు కొంత అండగా ఉండాల్సినటువంటి పరిస్థితే ఉంది. కానీ ఇక్కడ ఈ చిన్న చిన్న విషయాల మీద ఇంత ఇబ్బందులు తలెత్తున్నప్పుడు దీన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. బ్లడ్ టెస్ట్కి కూడా ఒక ఇంజెక్షన్స్ను కూడా సిరంజిలు కూడా తెచ్చుకోమంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి సివియరిటీ ఏందో అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.